హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో నెల్లూరు స్టైల్ చికెన్ బిర్యానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ను స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్ బిర్యానీ కట్ పీసెస్ను వేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ అంతటికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటోను ప్యూరీ చేసుకుని వేసుకుని ఈ టమాటోలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఈ చికెన్ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ ఈ చికెన్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ 70% కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూరను ఎలక్ట్రిక్ కుక్కర్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసుల బాస్మతి రైస్కి 4.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కూరలో వేసుకున్న 1/2 గ్లాస్ వాటర్తో కలిపి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ చికెన్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. ఇక్కడికి 4 గ్లాసులు అయ్యాయి. మిగిలిన 1/2 గ్లాస్ మనకు చికెన్ నుంచి వస్తుంది కాబట్టి రైస్ కుక్ అవ్వడానికి ఈ వాటర్ సరిపోతుంది. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 లెమన్ జ్యూస్ను వేసుకోవాలి. తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుని అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఎలక్ట్రిక్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకుని కుకింగ్ మోడ్లో పెట్టుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక చిన్న గరిటతో నెయ్యి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇది చేసిన వెంటనే కాకుండా 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. అంతేనండి, నెల్లూరు స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.